జూబ్లీ హిల్స్ కాంట్రాక్టులను తెచ్చి మామూలుగా ప్రపంచ స్థాయి కాంట్రాక్టులను తెచ్చాం, అందుకే పెరిగింది రేటు, అందుకే మళ్ళీ ఎక్సెస్ టెండర్లు వేశారు. ఎవడబడితే ఆడికి ఇవ్వలేదు టెండర్ అని చెప్తున్నాడు. ఎవడు వీళ్ళందరూ? ఇందుకే కదా మిమ్మల్ని డాక్టర్ గారికి చూపించాలనేది. 2018లో మీరు ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారో అదే వర్క్ అదే మార్చాం. లేదండి కొన్ని మార్చాం. ఎవరికి మార్చావు? కొన్ని ఎల్ఎన్టీకిను షాపూర్జీ పల్లంజీకి తగ్గించావు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు ఈ దరిద్రం వదిలించుకుందామని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవరికి తగ్గింది? షాపూర్జీకి పల్లంజీకిను ఎల్ఎన్టీకి తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తగ్గలా. ఆ బారుడ ఎవరెవరికి పెరిగినాయి చెప్పాలా అన్నా. మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఓన్లీ బిల్డింగ్లు కడతాకే మీరు చెప్పేది ఇప్పటికీ ఏది 51,000 కోట్లు ఏం చెప్పాడు ఆయన? ఇంకా నేను చాలా పిలవాలి, నేను లిఫ్ట్లు పిలవాలి, కరెంటు పిలవాలి, అవి పిలవాలి, ఈ పిలవాలి, నీళ్ళ గొట్టాలకి పిలవాలి, డ్రైనేజ్ గొట్టాలకు పిలవాలి, అది పిలవాలి, టైల్స్కి పిలవాలి, కరెంటు పిలవాలి, అన్నీ చెప్పావు. అంటే అవి ఎంత అవుతాయి? ఇప్పటికే 51,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే అని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది? ట్రంక్ రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది? కనెక్టివిటీ మొత్తానికి ఎంత అవుతుంది? ఇవన్నీ చెప్పే పని లేదు. అంటే మరి 5,000 ఎకరాలు మిగిలితే ఈ 5,000 ఎకరాల్లో ఈ డబ్బు ఎక్కడి నుంచి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారేమో 7,500కే కొన్నాడు గజం. మరి 7,500 ఉంటే మా అయితే ఇప్పటికి ఎంత అవుద్ది? 7,500 నుంచి అయితే మా అయితే 8,000 అవుతుంది. అంతకు మించి అవుద్దండి సంవత్సరంలో. ఏమైందని? మరి గజం ఎంత అయితే మీరేం చెప్తున్నారు? ఎకరం 10 కోట్లు అని చెప్తున్నారు, 20 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇది బుస్సాయి కదా, మాకు టోపీ పెడుతున్నామనే కదా అర్థం. ఇది అంటే ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నామనే కదా చెప్పేశారు కదా చెప్పకుండానే. అప్పులు ఎవడ కడతాడంట? మీరు ఓన్లీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఈ 15,000 కోట్లకి 8.25% చొప్పున తెచ్చారు. 8.25% చొప్పున దాన్నే ప్రామాణికంగా తీసుకున్నాం. మీరు గంట కొట్టి 2,000 కోట్లది 10.5% తీసుకొచ్చారు. బొంబాయి వెళ్ళి అక్కడ ఒక చిన్న గంట ఒకటి కట్టి ఆ గంట టంగమని కొట్టి చంద్రబాబు నాయుడు అలగంగానే 2,000 కోట్లు అప్పిచ్చారు 10.5%కి. మీరు కారు కొనుక్కున్నారు, నారాయణ గారు కారు ఎంత లోన్ తీసుకున్నారు? మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎంతకు లోన్ తీసుకుంటున్నారు? ఏ వడ్డీ రేటుకి తీసుకుంటున్నారు? 10.5కి తీసుకుంటున్నారా? 10.5%, 11%కి తీసుకుంటారా వడ్డీ? మంద కాకపోతే కాశీ దాకా దేకమంటాడు నారాయణ గారు, చంద్రబాబు లాంటి వాళ్ళు. మీది కాదు కదా, మీరు కాదు కదా కట్టేది. ఎంతకైనా తెచ్చేస్తారు వడ్డీలకి. మరి ఈ 5,000 ఎకరాలతో ఎలా ఈ అప్పులు తీర్చేది? ఎట్లా? వడ్డీలు కిస్తీ 20 ఏళ్ల పాటు తెస్తున్నారు వీళ్ళు అప్పులు. 20 ఏళ్ళకి తీరుస్తామని సంవత్సరం 19,500 నుంచి ఆ వడ్డీ కనుక అటు ఇటు పెరిగితే 22,000 రూపాయలు, 22,000 కోట్ల రూపాయల వరకు వడ్డీ కిస్తీ కట్టి అసలు కలిసి ఇన్స్టాల్మెంట్ కలిసి కట్టాలి. ఎవడు కడతాడు? అప్పుడు దాకా ఎవడు కడతాడు అంటున్నా. 20 ఏళ్ల పాటు మీరు ఎప్పుడు కమ్ముతారు చెప్పరా మాకు? ఈ 5,000 ఎకరాల సంపదని ఎప్పుడు కమ్ముతారు? మా బాకీలు ఎప్పుడు తీరుస్తారు? మమ్మల్ని తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అమరావతి బాకీని ఎప్పుడు తీరుస్తారు? మొత్తం మీరు కడితే ఎంత అవుద్ది? యాతావాత ఇట్ట వెళ్తే 4 లక్షల కోట్లు అవుతుందా? అనంతం కదా ఇది. ఎన్ని లక్షల కోట్లు అవుతుందో చెప్పలేం కదా, అనంతమైంది కదా. ఇప్పుడుగానే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడితో కట్టి పెట్టండి, ఇప్పటితో కట్టి పెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. మా మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో ఎక్కడ అందుకుని రాజధాని కట్టినా, ఎకరా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి కొని కట్టినా కూడా హైవే పక్కన కట్టితే ఎంత అవుద్ది? అద్భుతంగా 8,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. మా అయితే 10,000 కోట్లు అవుతుంది. ఇసిరేస్తే డబ్బులు ఇసేస్తే 10,000 కోట్లు అవుతుంది. $10 లక్షల ఎస్ఎఫ్టీ హైకోర్టు, 10 లక్షల ఎస్ఎఫ్టీ మీ చెప్పిన ప్రకారమే విశాలంగా 10 లక్షల అసెంబ్లీ, 10 లక్షల ఎస్ఎఫ్టీ సచివాలయం.
వేసుకోండి. అరే హైదరాబాద్లో నారాయణ గారు నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, నారాయణ గారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు దగ్గర చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎకరా 100 కోట్ల రూపాయలకి ఆక్షన్లో పాడి, ఎకరా 100 కోట్ల రూపాయల ఆక్షన్లో పాడి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు. అడుగు ఎంతకు అమ్ముతున్నారు? 10,000 రూపాయలకి అమ్ముతున్నారు. అడుగు 10,000 రూపాయలకి ఇల్లు పూర్తి చేసి అమ్ముతున్నారు. మరి భూమి విలువ తీసేస్తే ఎంత అవుద్ది? 5,000 6,000? ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కిండలు చేస్తారు. ఏం తప్పు మాట్లాడాడు? హైదరాబాద్లో నేను అడుగుతున్నా, మీకు అందరికీ చుట్టాలు ఉన్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కోకాపేట, ఆ పేట, ఈ పేట, చాలా పేటలు ఉన్నాయి కదా, డబ్బున్న పేటలు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి కొత్తగా ఏమొచ్చిందంటే నియోపోలిస్ ఏరియా. ఇప్పుడు బాగా ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది కదా హైదరాబాద్లో. ఆ నియోపోలిస్ ఏరియా, కోకాపేట, శంకరపల్లి, ఎక్కడో అక్కడ బాగా జనం 100 కోట్లు పెట్టి ఎకరం కొంటున్నారు కదా, అక్కడ ఎంత అమ్ముతున్నారు? ఎస్ఎఫ్టీ ఎంత అమ్ముతున్నారు? మీకు ప్రజలు ఆలోచించమని చెప్తున్నా. వీళ్ళకి ఏం కావాలి మరి ఇంకా అంటున్నా. నేను నారాయణ గారు చెప్తున్నాడు, వద్దండి 15,000 16,000కి వెళ్ళిపోతుందండి. మీ జన్మలో ఎప్పుడు నారాయణ కాలేజ్ కానీ, మీ ఇల్లు కానీ, మీ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ నారాయణ గారు 15,000లో కట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టారా 15,000లో? హైదరాబాద్లో మీ ఇల్లు కట్టారండి 15,000 16,000లో చదరపొడికి? దోపిడీకి అద్దుపొద్దు ఉండాలి, లేదా విలాసాలకు అద్దుపొద్దు ఉండాలి. లక్షల అడుగులు అంటారు. ఏంటి, ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని? కాదు, ఏం చేద్దామనండి? నేను చెప్తున్నా కదా, మీ ఇష్టం, నన్ను ఏం చేస్తారు చేయండి, నేను ఆ అగ్రిమెంట్ రాస్తా. అద్భుతంగా బాగా కట్టాడు రా అని చెప్పి, బాగా నానిగాడు బాగా కట్టాడు రా అని మీరే సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా సచివాలయం, మీరు కడుతున్నటువంటి 10 లక్షల ఎస్ఎఫ్టీ సచివాలయం, మీరు చెప్తున్న 10 లక్షల ఎస్ఎఫ్టీ హైకోర్టు, 10 లక్షల అసెంబ్లీ, 10 లక్షల ఎస్ఎఫ్టీ అసెంబ్లీ ఇచ్చేయండి, కట్టి చూపిస్తాం. 10,000 కోట్లు ఇవ్వండి. ఎవడి కోసం ఇదంతా కూడా? ఎందుకోసం? కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్తున్నాడు, అక్కడ జనాభా లేదండి, ఎవడు రాడండి, హోటల్ కట్టరండి, ఎవరు 5 స్టార్ హోటల్ ఎవడో కట్టడండి, ఎవడు రాడండి, ఏ వ్యాపారం రాదండి, అది ఎప్పుడు పెరుగుద్దో తెలియదండి, ఇవాళ 1,00,000 జనాభా ఉండారండి, 2035కి 50 లక్షల జనాభా అవుతుందని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత మోసం కదండి! మీరెంత మోసం చేస్తారంటే, అమరావతి బిల్లు మీరు పెట్టినప్పుడు మిగతా వాళ్ళం మేమందరం కూడా ఏడవకుండా ఉంటాకి అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇవన్నీ ఏ జిల్లాలకు ఏమేం చేయబోతున్నాడు, అనంతపురం కరువు నివారణకు 100% డ్రిప్పు, తుంపర్ల సేద్యం, ఉద్యానవన కేంద్రం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్కి అనుబంధంగా ఒక హాస్పిటల్, నూతన పారిశ్రామిక నగరం, అక్కడ ఒక పారిశ్రామిక నగరం కడతా అంట అనంతపురంలో, స్మార్ట్ సిటీ ఒకటి కడతా అంట హిందూపురంలో, టెక్స్టైల్ పార్కు, ఫుడ్ పార్కు 2 పార్కులు కడతా అంట, ఎలక్ట్రానిక్ మరియు హార్డ్వేర్ క్లస్టర్ ఒకటి పెడతా అంట, సోలార్ మరియు విండ్ ఫ్లవర్ క్లస్టర్ ఒకటి పెడతా అంట, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి విమానాలకు నిర్వహణ, అంటే ఎయిర్పోర్ట్ని బాగా ఫ్లైట్లు వచ్చేది చేసేస్తా అంట, స్పెషల్ ఫ్లైట్లు కాకుండా. విమాన మరమ్మతుల కేంద్రం అంట, విమానాలన్నీ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి విమానాలన్నీ అక్కడికి వెళ్ళి మరమ్మతులు చేసుకుంటాకి మరమ్మతుల కేంద్రం అనంతపురంలో పెడతారంట. కుద్రేము ఇనుప ఖనిజం ఆధారిత ప్రాజెక్టు, అక్కడి నుంచి తెచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టేస్తా అంట. హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఇది ఒక అనంతపురం జిల్లాకే. ఇక కర్నూలు, గుంటూరు, కృష్ణ, ఇక చదువుకుంటా పోతే రాత్రి తెల్లవారుజామున అయిపోద్ది. ఇందులో ఒక్కటన్నా కనీసం శంకుస్థాపన చేసిన పాపాన్ని పోయావా? ఒక్కటన్నా?
ఒక ఇటుక పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క రూపాయి కేటాయించారా? అంటే మీ పిట్టల తోల కబుర్లు, జనాల్ని మోసం చేసే కబుర్లు ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ చూస్తుంటే తప్పు కదా అంటున్నా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగ్ మధ్యలో రాజధాని ఆలోచించండి. ఇంత ఇంత డబ్బా కబుర్లు చెప్తున్నారు మీరు, నారాయణ గారు, మీరు ఇద్దరు కలిసి. అసలు ఏ రోజన్నా మీకు వెస్టర్న్ బైపాస్ ఆలోచన వచ్చిందా? రాకపోగా ఈస్టర్న్ బైపాస్ని క్యాన్సిల్ చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి కాజా టోల్గేట్ నుంచి విజయవాడ మచిలీపట్నం హైవే మీదుగా తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి వెస్టర్న్ బైపాస్ స్టార్ట్ అయింది ఎక్కడైతే ఉందో మెడికల్ కాలేజ్ దగ్గర, అక్కడికి కలిపేది ఏలూరు, అంటే విజయవాడ ఏలూరు హైవేలో అక్కడ కలిపేదానికి ఈస్టర్న్ బైపాస్ మంజూరైన దాన్ని క్యాన్సిల్ చేశారు. ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు అంట. ఇక మా దినం చేయాలి. ఇక ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడుకవుతాయి? ఈ జరిగేయా సచ్చేయా? ఇంత భూమి ఎవడిస్తాడు? ఇన్ని వేల ఎకరాల భూమి ఎవడిస్తాడు? ఔటర్ రింగ్ రోడ్డు ఇంతవరకు రాజధాని లోపలికి వెళ్తాక రోడ్డు లేదు, పూర్తి అవ్వలేదు. 24 మాసాలు అయింది మీరు వచ్చి. బిల్డింగ్లు కట్టంగానే మేము ఇక అయిపోవాలి. ఇక చెప్పండి, ఈ 5,000 ఎకరాలతో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెస్తున్నటువంటి ఈ అమరావతి పేరుతో తీసుకొస్తున్నటువంటి అప్పుని ఎవడు కడతాడు? రేటేది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి డాక్యుమెంటే ఆధారం. గజం 7,500 రూపాయలంటే ఎకరం 3,63,00,000 మాత్రమే అక్కడ ఉంది. అది కూడా సచివాలయం ఎదురుగుండా, వెనక దొడ్డేపు హైకోర్టు, గుమ్మం ముందు సచివాలయం, ఇంటి ముందు సచివాలయం, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటేనే 7,500 గజం 3,63,00,000 ఉంటే ఇక అమరావతి మొత్తం మారుమూల ప్రాంతాలు ఇవన్నీ ఏమవుతాయి? ఎంత ఉంటుంది రేటు? నేను అడుగుతున్నాను, భూపంజారం చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవును భాయ్, ఇస్తాను భాయ్, 99 పైసలు గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా. అమరావతిలో ఇవ్వచ్చుగా. గూగుల్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? గూగుల్ అమరావతి అక్కడ మీరేం చెప్తున్నారు? 1000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నావు. ఆ గూగుల్ని ఇక్కడ ఎందుకు పెట్టలేదు?